ప్రభాకర్ రావుకు బ్లూ కార్నర్ నోటీస్. ఐ న్యూస్ ఎండి శ్రవణ్ కు సైతం. రాధాకిషన్ రావు అరెస్ట్ అనేది చిన్న చేసిరిడా రైట్. సిబిఐకి ప్రతిపాదనలు పంపిన సిట్, వారి అరెస్ట్ కోసం ఇంటర్పోల్ సాయం, ఇద్దరు పాస్పోర్ట్ల స్వాధీనానికి విజ్ఞప్తి. ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్, సొంత పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్. రేవంత్, ఈటల, బండి, ఉత్తమ్ తో పాటు ఇంకొందరివి సైతం. ఐఏఎస్, ఐపీఎస్ లతో పాటు జర్నలిస్టులను వదలని ఎస్ఐబి విభాగం. హైకోర్టుకు సమర్పించిన సిట్ అఫిడవిట్ లో సంచలన విషయాలు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ మేరకు ఆయనకు బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేసి ఇంటర్పోల్ సాయం తీసుకోవాల్సిందిగా హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి సిబిఐ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రభాకర్ రావుతో పాటు ఐ న్యూస్ కు చెందిన శ్రవణ్ కుమార్ కు సంబంధించిన పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకోవాల్సిందిగా రీజనల్ పాస్పోర్ట్ అథారిటీకి లెటర్ రాశారు. దీంతో పాటు మరిన్ని సంచలన విషయాలను హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో సిట్ ప్రస్తావించింది. సొంత పార్టీ నేతలతో పాటు విపక్ష నేతల ఫోన్లు, ఓ జడ్జ్, మీడియా అధిపతుల నెంబర్లు సైతం ట్యాపింగ్ అయినట్టు అందులో పేర్కొన్నారు. నిన్న కొన్ని పేర్లు చదివినా ఇవాళ ఇంకొన్ని పేర్లు యాడ్ చేశారు. సో విషయం ఏంటంటే వీళ్ళు బ్లూ కార్నర్ నోటీసుల తోటి మరి వాళ్ళు ఎందుకు ఇంకా భయపడతలేదు ప్రభాకర్ రావు అనేటోడు. అంటే మీరు నాకు ఏమని చేసుకుంటారు ఆయన, ఇంకేం చేసినా పర్లేదు, మీరేం పీకలేరు, నా బొచ్చు కూడా పీకలేరు అని చెప్పేసి ప్రభాకర్ రావు చాలా కాన్ఫిడెంట్ గా కనబడతా ఉన్నాడు. అదేవిధంగా శ్రవణ్ కుమార్ కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. ఈ విధంగా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. నిజంగా మీరు ఇమీడియట్ గా ప్రాసెస్ స్టార్ట్ చేసి ఆయన గల్లబట్టు ఉంచుకురండి ప్రభాకర్ రావుని. దొరుకుతాడు యుఎస్ లో, ఆయన కూడా యుఎస్ లోనే ఉన్నాడు, నో డౌట్ అక్కడ మంచి ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పేసి మనకు తెలుస్తుంది. ట్రీట్మెంట్ కోసం పోయిండని చెప్పేసి చెప్తున్నప్పుడు కూడా ట్రీట్మెంట్ లేదు, బొంగు లేదు, భోజనం లేదు, మంచిగా ఉన్నాడు. మళ్ళీ ఒక సెలబ్రిటీ ఇంట్లో ఉన్నట్టు మనకు అందుతున్నట్టు సమాచారం. ఒక సెలబ్రిటీ ఆయన కాపాడుతున్నట్టు ఎవరో మరి తెలంగాణ సంబంధించినోడే. చూడాలి మరి ఏమైతుందో. కాదన్నా, ఇంత పెద్ద ఇష్యూలా బ్లూ కార్నర్ దగ్గర ఎందుకు అవుతున్నారు? ద మోస్ట్ పవర్ఫుల్ మాజీ సీఎం, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, టీవీ వాళ్ళు, శాటిలైట్ వాళ్ళు, హైకోర్టు జడ్జ్, తర్వాత నిన్న ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి ఆయన ఫోన్ ఇంతమంది ట్యాప్, ఇట్లాంటి ట్యాప్ చేసిన తర్వాత కూడా ఎందుకు రెడ్ కార్నర్ నోటీస్ ఎందుకు ఇస్తలేరు ఆయన? ఇంకా బ్లూ కార్నర్ ఇస్ ఫస్ట్ లెవెల్, మోస్ట్ పీక్డ్ లెవెల్ ఎందుకు ఇస్తున్నారు? దేశద్రోహం కేసు కిందనే నమోదు చేయాలి కదా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు టెర్రరిస్టులు అయ్యి తర్వాత నువ్వు మావోయిస్టులకు సంబంధించినటువంటి అన్ని భద్రత సంబంధించిన అంశాలన్నీ కూడా డిస్ట్రాయ్ చేసారు కాబట్టి అది చాలా పెద్ద అది